అలానే విశేషరావు. రియల్ ఎస్టేట్ అనేది రాజకీయంతో ముడిపడి ఉంది. రాజకీయ నేతలు దానితో గేమ్ ఆడుతున్నారు. ప్రభుత్వాల యొక్క బెంచ్ మార్క్, పనితీరు యొక్క బెంచ్ మార్క్ను కూడా రియల్ ఎస్టేట్ తోటి ముడిపెడుతూ ఉన్నారు. ఇది కేసీఆర్ గారి దగ్గర నుంచి ప్రారంభమైంది ఇలాంటి టెండెన్సీ. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రభుత్వ భూములు వేలం వేయటం ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం ప్రారంభం చేస్తూ ఉంది అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఒక చర్చ. ఎందుకనంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది గత 1 year నుంచి డే బై డే తగ్గుతూ వస్తుంది. తాజాగా వచ్చినటువంటి సర్వేల ప్రకారం కూడా అన్రాక్ లాంటి ప్రముఖ సంస్థలు ఇచ్చినటువంటి రేటింగ్ ప్రకారం ముంబై, బెంగళూరు ఈ 2 చోట్ల గ్రోత్ కనిపించింది. కానీ హైదరాబాద్లో 9% తగ్గిందని చెప్పి అన్రాక్ సంస్థ చెప్పింది. జస్ట్ రీసెంట్గా లాస్ట్ వీక్లో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంప్లీట్గా పడుకుంది. ట్రాన్సాక్షన్స్ లేవు. ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని అంటే కేవలం 5 కోట్ల పైన విల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ విల్లాల్లో మాత్రమే కొంచెం మూమెంట్ ఉంది అని చెప్పి లేటెస్ట్గా వచ్చినటువంటి అన్రాక్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు. అయితే ముంబైతోటి కానీ బెంగళూరుతో కానీ పోల్చుకుంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో హైదరాబాద్ ఉందని చెప్పి లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్టు. 140% గత ఏడాదితో పోల్చుకుంటే బెంగళూరు రియల్ ఎస్టేట్ పెరిగింది. 140% పెరిగింది. అలాగే ముంబైది దాదాపుగా 40% పెరిగింది. కానీ హైదరాబాద్ 9% తగ్గింది. అంటే ఆ 2 సిటీలతో పోల్చుకుంటే వాళ్ళదేమో పెరిగింది, ఇదేమో గత ఏడాది కంటే 9% తగ్గింది హైదరాబాద్. అంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి హైదరాబాద్లో ఏ విధంగా ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి అంటే అవసరానికి మించినటువంటి ప్రాజెక్టుని చేపట్టడం ఒకటి. 2, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా భూముల రేట్ని హైప్ చేసి సామాన్యులకు అందుబాటులో లేని విధంగా తీసుకెళ్ళిపోయారు. దాంతో పేద మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండేటువంటి హైదరాబాద్లో ఫ్లాట్ల రేటు లేదా ఇళ్ల రేటు అందుబాటులో లేని విధంగా అయిపోయింది. ఉదాహరణ తీసుకుంటే మనం 2020లో తీసుకుంటే విల్లాలు 1.5 పెడితే వచ్చాయి. ఇవాళ అదే విల్లా 3 కోట్లు పెట్టినా కానీ రావట్లా. పోనీ అదేమన్నా కొనుగోలు చేస్తున్నారు, ఆ రేటు కంటే ఎవరు కొనుగోలు చేయట్లా. ఎవరన్నా పోయి అడిగితే 3 కోట్లు చెప్తున్నారు. దాంతో ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి. ఈ ట్రాన్సాక్షన్స్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి. రెవెన్యూ చూసేటప్పటికి మళ్ళీ గత ఏడాదితో పోల్చుకుంటే రెవెన్యూ ఎక్కువ కనపడుతుంది. మరి ఈ లాజిక్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమో తగ్గిపోయినాయి, అమౌంట్ ఏమో పెరిగింది, రిజిస్ట్రేషన్ రూపంలో వచ్చే అమౌంట్. కారణం ఏంటంటే 5 కోట్ల పైన ఉన్నటువంటి విల్లాలు కొనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు ఈసారి. అందువల్ల అమౌంట్ పెరిగింది. దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ రూపంలో వచ్చిన ఆదాయం కూడా ప్రభుత్వానికి పెరిగింది. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రియల్ సిచ్యువేషన్. మరి ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో పండిపోయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ భూములకి ఏ విధంగా హైప్ క్రియేట్ చేయాలి, పక్కనే ఉన్నటువంటి బెంగళూరు అలాగే ఇటువైపు ఉన్నటువంటి ముంబై తోటి ఎలా పోటీగా ఈ భూముల రేటుని పెంచాలి అనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి క్రమంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చేశారో గత ప్రభుత్వంలో, ఇప్పుడు అదే పందాన్ని రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నారు అనేది రియల్ ఎస్టేట్ వర్గాల్లో వినిపిస్తుంది. ఏంటి, హైదరాబాద్లో ప్రభుత్వ హెచ్ఎండిఏ భూముల్ని వేలం వేయడం ద్వారా ఒక హైప్ క్రియేట్ చేయాలి. రీసెంట్గా కూకట్పల్లిలో వేలం వేశారు. హైయెస్ట్ రేటు గజం 2.5 లక్షల రూపాయలు పెట్టారు. ఆ తర్వాత అక్కడ రేట్ ఎంత ఉంది అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ట్రాన్సాక్షన్స్ అక్కడ జరగట్లా. కానీ ఒక హైప్ క్రియేట్ చేశారు, అక్కడ అంత రేటు ఉంది కూకట్పల్లిలో అనేది. ఇప్పుడు రాయదుర్గంకి వెళ్ళారు. ఇప్పుడు రాయదుర్గంలో భూములన్నీ వేలం వేయబోతున్నారు. అక్కడ మినిమం ఎకరా వచ్చేసి 1,10,00,000 దాకా పెట్టారు మినిమం ప్రైస్. ఇంకా అక్కడి నుంచి ఎక్కువ ఎవరు పాడితే వాళ్ళకి. నిజంగా అక్కడ పాడేటువంటి అవకాశం ఉందా అని అంటే, గతంలో కోకాపేటలో కేసీఆర్ గారు ఏం చేశారంటే కొంతమంది చేత ఆ ల్యాండ్స్ని ఓపెన్ ఆక్షన్లో పాడిచ్చారు 100 కోట్లకి. అది రికార్డ్ స్థాయిలో పలికింది రేట్ అని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఎవరైతే వేలంలో పాడుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్కి రాలా. వాళ్ళు కేవలం టెండర్ పడుకునే దానికి కట్టినటువంటి డిపాజిట్ ఉంది కదా, దాన్ని వదులుకొని వెళ్ళిపోయారు.
ఆ రేట్ని బేస్ చేసుకొని పక్కనే ఉండేటువంటి వెంచర్స్, కొంతమంది బినామీ పేరుతో వేసినటువంటి వెంచర్స్ని కొన్ని వందల మందికి అమ్ముకొని గెయిన్ అయ్యారు, కొన్ని వేల కోట్ల రూపాయలు గెయిన్ అయ్యారు. ఇది రియల్ ఎస్టేట్లో వాస్తవంగా జరిగింది. అంటే వాస్తవ రేటు కంటే కృత్రిమ రేట్ని సృష్టించడం కారణంగా ఇవాళ హైదరాబాద్లో మార్కెట్ తగ్గిపోయినట్టు కనిపిస్తుంది, బెంగళూరులో ముంబైలో పెరిగినట్టు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కృత్రిమ రేట్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది రియల్ ఎస్టేట్లకు సంబంధించినటువంటి కొన్ని వర్గాలు ఇప్పుడు చెప్తున్నాయి. సరే, ఈ వేలానికి సంబంధించి నేను చెప్తాను ఎక్కడెక్కడ అనేది. ప్రభుత్వం మరోసారి నిధుల సమీకరణకు సిద్ధమైంది. హైదరాబాద్ ఐటీ క్యారిడార్కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములను ఈ వేలం వేయాలని నిర్ణయించింది. ఈ వేలంలో ఎకరాకు కనీస ధరను ఏకంగా 101 కోట్లకు ప్రకటించింది. ఇది మినిమం రేట్, దేవుడి పాట అంటారు వేలంలో. 101 కోట్లు మినిమం ప్రకటించింది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ భూముల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కనీసం 2000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వివరాలకు వెళ్తే గచ్చిపోలికి సమీపంలోని రాయదుర్గం సర్వే నెంబర్ 83/1లో ఉన్న మొత్తం 18 ఎకరాల 67 సెంట్లు భూమిని ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఇందులో ఫ్లాట్ నెంబర్ 19లో 11 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 15A/2లో 7 ఎకరాల 67 సెంట్లు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వేలం ప్రక్రియ అక్టోబర్ 6వ తేదీన మధ్యాహ్నం, అంటే అక్టోబర్ 6వ తారీఖు అంటే నెక్స్ట్ మంత్ 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో జరగనుంది. వేలంలో పాల్గొనాలనుకునే సంస్థలు లేదా వ్యక్తులు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ భూములను సందర్శించేందుకు అవకాశం కల్పించారు. వేలంలో పాల్గొనేందుకు కొన్ని నిబంధనలు కూడా TGIIC స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కోసం తిరిగి చెల్లించని విధంగా GSTతో కలిపి 1180 రూపాయలు చెల్లించాలి. చాలా తక్కువ. ఇది ఇంత వాల్యూ ఎకరమేమో 100 కోట్లు పెట్టారు మినిమము. ఎవరైనా నీకు 1180 రూపాయలు కట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్లాట్కు బిడ్ డాక్యుమెంట్ ఫీజుగా 10 లక్షలు GST చెల్లించాల్సి ఉంటుంది. సో ప్రతి ఫ్లాట్కు బిడ్ డాక్యుమెంట్ ఫీజుగా 10 లక్షలు. ఓకే, రిజిస్ట్రేషన్ ఫీజు 1180, అలాగే 10 లక్షలేమో ఈ బిడ్ డాక్యుమెంట్కి కట్టాలి. అంటే 10,11,80 రూపాయలు కట్టి మీరు బిడ్లో పాల్గొనవచ్చు. వేలంలో కనీస బిడ్ పెంపు ఎకరాకు 50 లక్షలు ఉండాలని అధికారులు నిర్దేశించారు. ఐటీ హబ్కు దగ్గరగా ఉంటుంది, ఈ భూములకు భారీ డిమాండ్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇప్పుడు 10 లక్షలు కట్టి పాడతారండి వీళ్ళు. ఎంత ఇక్కడ ఉండేటువంటి 18 ఎకరాల్లో లేదంటే 7 ఎకరాల్లో పాడుకుంటారు. 7 ఎకరాల్లో కొంత భాగాన్ని పాడుకుంటారు. పాడుకొని ఎకరా 150 కోట్లు పెట్టాలని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇదిగో 150 కోట్ల వరకు 50 లక్షలు అదనంగాని. అంటే ఎవరొకరు పాడతారు 10 లక్షలు కట్టి. వాళ్ళకి సంబంధించిన భూములు పక్కనే ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన భూములు ఒక 10 ఎకరాలు 20 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ 150 కోట్లు పాడతారు అనుకోండి. ఆ 10 ఎకరాల భూమిని ఎకరా 150 కోట్లు సంపద అమ్ముకోవచ్చు. ఈ 10 లక్షలు పోతే పోయింది. 10 లక్షలు పోతే అక్కడ 1000 కోట్లు వస్తాయి. ఈ 10 లక్షలు పోతే 1,100 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గేమ్ స్టార్ట్ కాబోతుంది. గతంలో కోకాపేటలో ఏ గేమ్ అయితే స్టార్ట్ అయిందో ఇప్పుడు మళ్ళీ అదే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్లో, ఈ వ్యూహంలో పేదలు, సామాన్య వర్గాలు పడకుండా ఉంటే వాళ్ళు జాగ్రత్త పడవచ్చు, పడకుండా ఉండకూడదు అనుకునే వాళ్ళు లేదు అని అంటే కోకాపేటలో ఏ విధంగా అయితే మోసపోయారో ఇక్కడ కూడా మోసపోవచ్చు. రేపు జరగబోయేటువంటి బిడ్డు కోకాపేట లాగా ఉంటుందా లేదంటే రియల్గా ఉంటుందా అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.